హలో ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో ఇయర్స్ అయినా కానీ చాలా డేస్ గ్యాప్ తర్వాత ఈరోజు మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ మన మేడిపల్లి డీమార్ట్ పోలీస్ స్టేషన్, అలాగే ఆంజనేయ టెంపుల్ బ్యాక్ సైడు హైవేకి జస్ట్ 700-800 మీటర్స్ డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్ 2 BHK, అలాగే ఈస్ట్ ఫేసింగ్ 1 3 BHK, 1050 అలాగే 1300 చేంజ్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మొదటగా మనము ఈస్ట్ ఫేసింగ్ 3 BHK చూసుకున్నట్లయితే మనకి ఎంటర్ కాకనే హాలు, అలాగే డైనింగ్ స్పేస్కి చుట్టూగా మనకి మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, ఒకటి గెస్ట్ రూమ్ లాగా 3 BHK అనేది ఉంది. అలాగే కిచెన్కి అటాచ్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి, వాషింగ్ ఏరియా ఫెసిలిటీ. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా మార్టిగేజ్ ఫ్లాట్లు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ చూసుకున్నట్లయితే మనకి డెడ్ ఎండ్కి ఉంటుందండి. డెడ్ ఎండ్కి ఉండడం కారణం వల్ల ఏంటంటే మనకి ముందు ట్రాఫిక్ అనేది ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. పిల్లలు కూడా ఆడుకోవడానికి ముందు స్పేస్ అనేది అంతా మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న పార్టీ లాంటిది ఏమైనా చేసుకున్నా, ఫంక్షన్ లాంటివి చేసుకున్నా కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే ఈ రోడ్కి లెఫ్ట్ సైడ్ మనకి ఈ సైట్ ఉంది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 2 BHK 55 lakhs, అలాగే 3 BHK అనేది 69 lakhs చెప్తున్నారండి. చెప్పే ప్రైస్ అనేది మాత్రము మనకి ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో కూర్చొని మాట్లాడితే మనకి ప్రైస్ నెగోషియబుల్ అనేది మంచిగానే ఉంటుందండి. అలాగే బ్యాంక్ లోన్ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాంక్ నుంచి మనకి 80% వరకు లోన్ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ యూడిసి షేర్ కూడా మనకి 2 BHKకి 42, అలాగే 3 BHKకి 47 వస్తుందండి. మరిన్ని ఇలాంటి అప్డేట్ల కోసము ఈ ఈస్ట్ వైపు, సౌత్ వైపు ప్రాపర్టీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమైనా సరే, లేదా ఓపెన్ ప్లాటు, ఇండిపెండెంట్ హౌసు, విల్లా, అపార్ట్మెంట్ ఫ్లాటు, ఎలాంటి ప్రాపర్టీ కోసం మీరు చూస్తున్నా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త అప్డేట్స్ కోసము. ఇంక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా ఎవ్రీడే ఒక ప్రాపర్టీ అనేది మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.